శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురూజీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నంబర్ 9618516114. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ భర్త నీ మాట వినకపోతే ఇలానే బిడ్డ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే నీ కొంగు పట్టుకుని తిరుగుతారు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, చాలామంది నా బిడ్డలు నా భర్త నా మాట వినడం లేదు బాబా. ఎంత చెప్పినా సరే, ఎంత మాటైనా, మంచి మాటైనా చెప్పు, ఎంత విలువైన మాటను చెప్పినా సరే మాకు తెలియదని చెప్పి మా మాటను తీసి పడేస్తున్నారు. ఎవరో పరిచయం లేని వ్యక్తులు మాటలకైనా విలువిస్తున్నారు, కానీ తండ్రి ఇంట్లో నేను చెప్పిన మాట అస్సలు వినడం లేదు. అస్సలు నా మాట లెక్క చేరు తండ్రి. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. అలాంటి వారి బిడ్డలందరికీ కూడా ఈ చిన్న పని బిడ్డ. ఈ చిన్న పని చేయడం వల్ల నీ భర్త ఖచ్చితంగా నీ మాట వింటాడు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి ఒక చిన్న కథ రూపంలో చెప్తున్నారండి. మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఒక ఊర్లో ఒక ఆవిడ ఉండేదండి. ఆమె భర్తకి ఏం చెప్పినా సరే ఆ భర్త అస్సలు వినేవాడు కాదు. ఆమె చాలా బాధపడేదనమాట. ఎప్పుడు వీళ్ళని అడుగుతూ ఉండేదనమాట. మీ భర్త మీ మాట వింటున్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు? మీ భర్త మాట వినాలంటే మా భర్తల మాట వినాలంటే ఏం చేయాలని చుట్టుపక్కల అందరినీ అడుగుతూ ఉండేది. అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే ఈవిడ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేదనమాట. కానీ వాళ్ళ భర్త మాత్రం అస్సలు మారేవాడు కాదు. ఒకరోజు వాళ్ళ ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చారనమాట. ఆ స్వామీజీ దగ్గరికి సమస్యలు ఎవరైతే చెప్పుకుంటే వారి సమస్యలు తీరుతుంది అనేసి అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారనమాట. అయితే నాకు కూడా ఒక సమస్య ఉంది కదా, నేను కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళి నా యొక్క సమస్యను చెప్పుకుంటానని ఈవిడ కూడా పరిగెత్తుకుంటూ ఆ స్వామీజీ ఎక్కడున్నారో పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. తను కూడాను వెళితే ఏమవుతుందంటే, స్వామీజీ నాకు ఒక సమస్య ఉంది, నేను ఎవరూ లేకుండా మామూలుగా ఒంటరిగా మీతో మాట్లాడని చెప్పనేసంటే ఆయన దగ్గర ఉన్నటువంటి అందరినీ కూడా పక్కకు పంపించి, ఏంటమ్మా నీ సమస్య ఇప్పుడు చెప్పు అని అడిగితే చెప్తుందనమాట. స్వామీజీ, నా భర్త నాకు అస్సలు మాట వినడం లేదు, నా మాట అసలు లెక్క చేయడం లేదు, నాకేం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి అతని దగ్గర చెప్తుంది. ఆయన ఈ సమాధానం చెప్తాడనమాట. ఈ చిన్న పని బిడ్డ, నీ భర్త నీ మాట ఖచ్చితంగా వింటాడు. నువ్వు ముందెళ్ళి పులి యొక్క మీసం తీసుకొనిరా, ఈ చిన్న పని చేసి నాకు కనపడని చెప్పారనమాట. పులి మీసమా? వామ్మో, పులి దగ్గరికి ఎలా వెళ్తాను స్వామి, చంపేస్తుంది కదా. అంటే నువ్వు అది తీసుకొస్తేనే నీకు దీనికి సమస్యకి పరిష్కారం చెప్తానని చెప్పి ఆ స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక ఈవిడ కూడా ఆ పనిలో పడుతుంది. ఇంటికి వెళ్ళి ఒక రోజు అరిసెలు, కజ్జికాయలు, బూందీలు, లడ్డూలు అన్నీ చక్కగా వండుకొని మంచిగా గుమ్మలాడుతున్నటువంటి స్మెల్ వస్తుందనమాట. మంచి వంటలు కాబట్టి ఆ రోజుల్లో క్యాన్ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి చిన్న మూటలు కట్టుకొని నేను ఆ అడవిలో 4 రోజులు ఉంటానని చెప్పి అవన్నీ వండుకొని తీసుకుని వెళ్ళి అడవికి వెళ్ళింది. అడవికి వెళితే అక్కడ పులి కూడా కనపడింది. అప్పుడే పులి వేటాడి ఏదో తినేసి హాయిగా తన గుహలో పడుకుంటుంది. చూడంగానే ఆవిడ ఆ పులిని చూడంగానే భయపడిపోయిందనమాట. భయపడినా సరే మెదలకుండా కూర్చుని ఆ పులి దగ్గర ఆ వంటలన్నీ పెట్టేసరికి మంచి సువాసన వచ్చింది కదా. ఎందుకంటే అడవి చుట్టూతో చెట్లతో నిండిపోతుంది, గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మూట ఓపెన్ చేయగానే పులిని మచ్చిక చేసుకోవడానికి స్వీట్స్ ఓపెన్ చేయగానే మంచి సువాసన రాగానే పులి తినడానికి మంచి పదార్థమని పులి నోట్లోకి నీరు కారుతుందనమాట. అయితే పులికి కూడా తినిపించిందనమాట. లడ్డు, బూందీ తెచ్చింది మొత్తం కూడా తినిపించింది. ఆ పులి కూడా హాయిగా తింది. మళ్ళీ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ 2 రోజుల్లాగే మళ్ళీ వండుకొని తీసుకుని వెళ్ళిందనమాట. ఆ పులి కూడా తిందనమాట. అలా ఒక 5 సార్లు వండుకొని తీసుకుని వెళ్ళేసరికి ఆ పులికి కూడా ఈమె అలవాటు అయిపోతుంది. ఈమె ఎప్పుడు వస్తుందా, మళ్ళీ నాకేం తెచ్చి పెడుతుందని ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అయితే
ఏంటంటే ఎవరైనా సరే భోజనం చేసిన తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది కదా, అలాగే కూడా ఆ పులికి కూడా స్వీట్లు అలవాటైపోయి ఆవిడ ఎప్పుడు వస్తుందా, ఏం తీసుకొస్తుందా, ఎప్పుడు తిందామని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా 10 సార్లు చేసిందనమాట. కొంచెం అలా ఇంకా 10వ సారి నిదానంగా తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటుందన్నమాట. అలవాటైపోయింది ఈమె కాబట్టి పులి కూడా ఏమనలేదు. ఇంకా అలా తింటుంటే గబుక్కున మీసం పీకేసింది. ఆ మీసం తీసుకుని పరిగెత్తి ఊళ్ళోకి వచ్చేసిందనమాట. స్వామీజీ ఎక్కడ ఉన్నారని చెప్పి స్వామీజీ అడిగితే పక్క ఊర్లోకి వెళ్ళారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారనమాట. అలా తీసుకుని వచ్చి పులిమేసం ఆ పులిమేసం పట్టుకుని ఆ పక్క ఊర్లోకి ఈమె ఆ స్వామీజీ ఎక్కడున్నారో అక్కడే గబగబ పట్టుకుని తీసుకుని వెళ్ళింది. ఇది స్వామీజీ, ఇదిగోండి పులిమేసం తీసుకువచ్చాను, ఇప్పుడు దీంతో ఏం చేయాలి, నా భర్త ఎలా మారుతారని చెప్పడుతుంది. అమ్మా, మనిషిని చంపేటటువంటి క్రూర ముగాన్ని నువ్వు మచ్చిక చేసుకొని దాన్ని మీసాన్ని పీక్కురాగలిగావు అంటే దాని ప్రేమతో దానికి ఇష్టమైనవన్నీ చేసి దాని మనసును మార్చుకున్నావు కదా. ఆ నోరు లేని మనిషి అంటే నోరు లేని మనిషి తినే రక్తం తాగేటటువంటి పులిని కూడా నువ్వు మచ్చిక చేసుకున్నావంటే నువ్వు మనిషిని కొంచెం ప్రేమ చూపిస్తే నీ భర్త మాట ఎందుకు వినడమ్మా, నీ భర్త నీ మాట ఎందుకు వినడు, ఈ ఒక్క విషయం నీకు అర్థం కాలేదా అని చెప్పి నీ భర్తకు నచ్చినట్లుగా ఉండు. ఎవరైనా కొట్టి తిట్టి ఒక దారిలో వినకపోతే మరొక దారిలో తెచ్చుకోవాలంటే కొంతమంది అరిస్తే వినరు, కొంతమంది బుజ్జగించుకొని తనతో ప్రేమగా ఉండి తనకు కావాల్సిన చేసి పెట్టేలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీ భర్త నీ మాట వింటాడు. నీ భర్త ఇంటికి వచ్చాక ఎందుకు అది చేసావు, అదెందుకు చేసావు అనకుండా నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా, నీకు తిండి పెడుతున్నాడా లేదా, అది మాత్రమే చూసుకో బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా భారీగా అంటే ఏవి కూడా ఎక్కువగా సలహాలు ఇవ్వద్దు, ఎలా చెప్పాలో అలా చెప్పు, ధ్యానంగా ఉండు. నీ భర్త తప్పకుండా నీ ప్రేమగా ఉండు. భర్త నీ మాట ఎందుకు వినడు చెప్పు, తప్పకుండా వింటాడని చెప్పి అక్కడ స్వామీజీ పంపించారు. ఇక ఆమెకు అర్థమయ్యి అప్పటి నుంచి ప్రేమగా వారి భర్తను చూసుకునేదన్నమాట. ఇక అక్కడి నుంచి ఏం చేయాలని ఎవరిని అడగడం లేదని అంటే అడగడం మానేసింది. ఈ కథ ద్వారా మనకి బాబాగారు ఏం చెప్తున్నారంటే, కొంతమంది భర్తలు బిడ్డ అరిస్తే వినరు, అలాంటి వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకొని ప్రేమతో ఏ మనిషి అయినా సరే సొంతం చేసుకోగలం. అది అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చినట్లు ఉంటే ఎవరైనా సరే, ఎంత మొండివారైనా సరే, ఎంత మూర్ఖులైనా సరే కొంత సమయం పట్టినా సరే తప్పకుండా మారుతారు బిడ్డ. ఈ విధంగా నీ భర్తను నీ వశం చేసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.